హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఎస్ఎస్కే శివశంకర్ కాల్వా. ఈరోజు ముచ్చట ఏంటంటే మనం భద్రకాళి టెంపుల్కి వెళ్తున్నమాట. ఇది నిన్న మనం స్టే చేసిన ఓయో అన్నమాట. చూడండి, ఓయోలో వరంగల్కి సంబంధించి ఫేమస్ ప్లేసెస్ అన్ని ఫొటోస్ ఉన్నాయి. అలాగే భద్రకాళి టెంపుల్ యొక్క మెయిన్ ఫోటో కూడా ఉంది. చలో మన రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక భద్రకాళి టెంపుల్ వైపు మేము ఉన్న ఓయో నుంచి భద్రకాళి టెంపుల్ జస్ట్ 1.17 కిలోమీటర్స్ మాత్రమే. జస్ట్ ఒక 5 to 10 minutes చూపెట్టింది అంతే. ఇది భద్రకాళి టెంపుల్కి వెళ్ళే రూట్ అన్నమాట. సో మేము వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అన్నమాట భద్రకాళి టెంపుల్కి. సో ఈ టెంపుల్ రూట్ గూగుల్ మ్యాప్ పెట్టుకొని మేము వెళ్తున్నాం. వెళ్ళే టైంలో ఫస్ట్ ఒక కమాన్ వచ్చింది. గూగుల్ మ్యాప్స్ చూస్తే ఇక్కడే లొకేషన్ చూపెట్టింది. ఇదేనా టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రెన్స్ అని ఇక్కడ పక్కన ఆంటీని అడగడం జరిగింది. ఆంటీ చెప్పిన విషయం ఏంటంటే, అరే బాబు ఇది కాదురా, ముందుకెళ్ళరా అని ఆంటీ చెప్పి. సో అక్కడ నుంచి 500 meters వెళ్ళినాక టెంపుల్ కమాన్ కనిపించింది. సో ఇదంతా టెంపుల్ యొక్క పార్కింగ్ అన్నమాట. ఈ సర్కిల్లోనే ఇటువైపు అటువైపు మొత్తం బండ్లను పార్కింగ్ చేస్తారు. మా బండి కూడా ఇక్కడ పార్కింగ్ చేయడం జరిగింది. నెక్స్ట్ టెంపుల్ లోపలికి వెళ్దాం. చూడండి, ఇదంతా పార్కింగ్ ఏరియా. అటువైపు ఏమో ఉచిత పార్కింగ్ ఉంటుంది, ఈ వైపు ఏమో పెయిడ్ పార్కింగ్ ఉంటుంది. సో ఇదంతా సర్కిల్ అన్నమాట. ఇది ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. చూడండి, సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్లో బోర్డు ఇలా ఉంటుంది. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్దాం. ఈ పక్కన మొత్తం చెప్పులు తీసి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇదే మెయిన్ యొక్క ఎంట్రన్స్. ఈ లోపల నుంచి వెళ్ళి ఆ పక్క నుంచి బయటకు వస్తారన్నమాట. మనం వెళ్దాం. ఫస్ట్ మెయిన్ షాప్స్ ఉంటాయి ఇక్కడ లోపల వెళ్ళే ముందు. దేవునికి సంబంధించి అన్ని సామాను అవి ఇవి దండలు అన్ని షాప్స్ ఉంటాయి. ఆ షాప్స్ చూసుకొని లోపలికి వెళ్తారన్నమాట. కొబ్బరికాయలు కానీ ఏమన్నా తీసుకొని ఇలా ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్ కంటే ముందు సాయిబాబా టెంపుల్ ఉంటుంది రైట్ సైడ్లో. ఫస్ట్ సాయిబాబాని దర్శనం చేసుకొని తర్వాత టెంపుల్ లోపలికి వెళ్దాం. ఇది సాయిబాబా యొక్క ఎంట్రన్స్ అన్నమాట. షాప్స్ ఉంటాయి ఎంట్రన్స్లో కూడా, సాయిబాబా టెంపుల్ ఎంట్రన్స్లో కూడా. ఇలా లోపలికి వెళ్తే సాయిబాబా టెంపుల్ అన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్ లోపల మాత్రం. చాలా అంటే చాలా బాగుంది. సాయిబాబాని దర్శనం చేసుకొని మనం లోపలికి వెళ్దాం టెంపుల్ లోపలికి. ఇది వచ్చేసి సాయిబాబా యొక్క టెంపుల్ అన్నమాట. లోపలికి ఫోన్స్ అలో లేదు, వాళ్ళు తీయనీయలేదు. సో నెక్స్ట్ కొబ్బరికాయ తీసుకుందాం టెంపుల్ లోపలికి పోవడానికి. మీరు చూస్తున్న ఈ పూలదండ మొత్తం ఒక్క బాక్స్ వచ్చేసి 400 రూపీస్. నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నా, ఆ కొబ్బరికాయకు 40 రూపీస్. చలో టెంపుల్కి అయితే పోదాం. ఇవే దండలు, ఒక్కో దండకు 500 రూపీస్ అంట దండలకి. అండ్ ఆ బుట్ట మాత్రం 400 రూపీస్ అంట. అమ్మవారికి సమర్పిస్తారంట ఆ బుట్టలోని పూలు కానీ పండ్లు కానీ. సో ఇది టెంపుల్ యొక్క సర్కిల్ అన్నమాట. భద్రకాళి టెంపుల్ దేవస్థానం. ఆ మీద గోపురం మీద ఉన్నది అమ్మవారి యొక్క విగ్రహం. ఇలా ఉంటుంది. చలో లోపలికి వెళ్దాం. ఈ టెంపుల్ కంప్లీట్గా చెరువు కానుకొని ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా అంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. లొకేషన్ మాత్రం ఆసమ్ అంటే ఆసమ్ ఉంది. ఇంకా వర్షాకాలం వస్తే మాత్రం ఈ అట్మాస్ఫియర్ సూపర్ ఉంటుంది. ఫస్ట్ ఎంట్రన్స్లో ఇలా ట్యాప్స్ ఉంటాయి. కాలు కడుక్కొని లెగ్స్ వాష్ చేసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. లెగ్స్ వాష్ చేసుకున్నాం మేము కూడా. ఇలా లెగ్ వాష్ చేసుకొని లోపలికి వెళ్ళగానే ఫస్ట్ గోక్షేత్రం వస్తుంది. అంటే గోమాతలకు సంబంధించి గోక్షేత్రం అన్నట్టు. దాన్ని దర్శనం చేసుకున్న తర్వాతనే మనం లోపలికి వెళ్ళాలి. ఇది వచ్చేసి గోక్షేత్రం. ఇక్కడ 3 ఆవులు ఉన్నాయి. గోమాతలు అనేటివి పరమ పవిత్రమైనవి. గోమాత లోపల దాదాపు 10 లక్షల దేవతలు కొలువై ఉంటాయంట. రోజు పొద్దున్నే లేచి గోమాతను చూసినా, గోమాత దర్శనం చేసుకున్నా కానీ చాలా అంటే చాలా మంచిది. వేదాల్లో ఉపనిషత్తుల్లో కూడా గోమాత గురించి చాలా అంటే చాలా స్పష్టంగా చెప్పారు. గోమాత దర్శనం అనేది చాలా అంటే చాలా మంచిది. ఒక్కసారి గోమాత కాళ్ళ కింద నుంచి ఎదిగితే మన మీద ఉన్న శని కానీ ఏదైనా కానీ వెళ్ళిపోతుందంట. అంత పవిత్రమైంది గోమాత. చూడండి, మేము కూడా గోమాతకు దండం పెట్టుకున్నాం. ఇది కొంచెం డల్ అయినట్టున్నది. నన్ను ముట్టుకోకు అంటుంది. పాపం గడ్డి వాటి రెండింటికే పెడుతుర్రు, దీనికి పెట్టట్లేదు.
సో ఇది గోమాత యొక్క కంప్లీట్ క్షేత్రం అన్నమాట. మధ్యలో కృష్ణుని చిన్న స్టాచ్యూ ఉంటుంది, కృష్ణుని విగ్రహం. చూడండి బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే. ఫైనలీ గోమాత దర్శనం అయితే అయిపోయింది. సో గుడి లోపలికి వెళ్దాం. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్లో ఇదంతా ప్రాంగణం అన్నమాట. ఖాళీ ప్లేస్ సూపర్ ఉంది. అట్మాస్ఫియర్ లొకేషన్ అయితే టెంపుల్కి రాగానే చాలా అంటే చాలా పీస్ఫుల్ అయిపోయింది. మైండ్ చాలా ప్రశాంతంగా ఉంది. ఎవరైనా ఇంతకుముందు రాకుంటే ఖచ్చితంగా ఒకసారి వచ్చి చూడాల్సిన టెంపుల్, పక్కా రావాల్సిన టెంపుల్ ఇది. ఒక్కసారి అయిన లైఫ్లో వచ్చి ఈ టెంపుల్ని దర్శనం చేసుకోండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. చెప్తున్నా కదా, పీస్ఫుల్ అంటే పీస్ఫుల్ అవుతుంది. ఇది దర్శనంకు దారి అన్నమాట. ఫస్ట్ మనం గణపతి దేవుని దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ గణపతి దేవుని యొక్క విగ్రహం ఉంటుంది. ఈ టెంపుల్ సర్కిల్, లెఫ్ట్ సైడ్ ఉన్నది మొత్తం లేక్ అన్నమాట, చెరువు. ఈ చెరువు కంప్లీట్ వరంగల్ మొత్తానికి వాటర్ సప్లై చేసేది అన్నమాట ఇంతకుముందు. ఇదే గణపతి దేవుని యొక్క టెంపుల్. ఇది టెంపుల్ యొక్క బ్యాక్ సైడ్. చూడండి చెరువు ఎంత పెద్దగా ఉందో, చాలా అంటే చాలా పెద్దగా ఉంది చెరువు. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది చూస్తుంటే మాత్రం. చాలా అంటే చాలా కూల్గా అట్మాస్ఫియర్ కానీ ఏదైనా చాలా బాగుంది. సూపర్ అంటే సూపర్ లొకేషన్. వర్షాకాలం వస్తే మాత్రం ఇంకా అస్సం ఉంటుంది టెంపుల్ కానీ అట్మాస్ఫియర్ కానీ కంప్లీట్గా. ఆ గుట్టల మీద మధ్యలో ఒక టెంపుల్ ఉంటుందంట, సూపర్ ఉంటుందంట. చూద్దాం, వీలైతే అది కూడా ట్రై చేద్దాం ఒకసారి వెళ్ళి. ఇది గుడి యొక్క మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇందులోకి వెళ్ళి లోపలికి వెళ్ళాలి గుడికి వెళ్ళాలంటే. మెయిన్ టెంపుల్ అన్నమాట. చూడండి ఎంత రష్ ఉందో టెంపుల్ లోపల. ఈరోజు సండే కాబట్టి సండే రోజు రష్ బాగుంది. గుడి యొక్క మెయిన్ గోపురం ఇది, అమ్మవారికి ముందే ఉంటుంది. చూడండి చాలా రష్ ఉంది. మేము స్పెషల్ టికెట్ తీసుకున్నాం. ఒక్కొక్కరికి 50 రూపీస్ అన్నమాట. ఇద్దరం కాబట్టి 2 టికెట్లు తీసుకున్నా. టెంపుల్ లోపలికి వెళ్దాం దర్శనానికి. ఇది క్యూ లైన్ అన్నమాట. చూడండి రష్ అయితే హెవీగా ఉంది. ఫస్ట్ నంది దర్శనం చేసుకుందాం. నందికి మొక్కి తర్వాత టెంపుల్ లోపలికి వెళ్దాం. ఇదే మెయిన్ నంది అండ్ ధ్వజస్తంభం. చూడండి గోపురం సూపర్ అంటే సూపర్ ఉంది. దర్శనానికి వెళ్దాం. చూడండి లోపలికి ఫోన్ అలో లేదు, జస్ట్ ఒక క్లిప్ తీసి ఫోన్ అలో చేయట్లేదు లోపలికి. ఫైనలీ దర్శనం అయితే అయిపోయింది మామ. ఇది వచ్చేసి అమ్మవారికి పెట్టిన చీరలు, అంటే భక్తులు అమ్మవారికి కానుకగా సమర్పించినటువంటి చీరలు మామ. ఈ చీరలు వీళ్ళు ఇక్కడ అమ్ముతారు అన్నమాట. ఈ చీర ప్రైజెస్ వచ్చేసి 100 రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తే 2500 వరకు ఉంది. సారీ కాస్ట్ని బట్టి ప్రైస్ వీళ్ళు డిసైడ్ చేసి అక్కడ ఎగ్జిబిషన్ లాగా పెడతారన్నమాట. ఎవరికి ఏ చీర నచ్చితే ఆ చీర తీసుకొని వెళ్ళిపోతారు. ప్రైజెస్ వచ్చేసి చెప్పిన కదా 100 నుంచి 2500 వరకు ఉన్నాయి. బాగున్నాయి చీరలు, చాలా బాగున్నాయి. నేను కూడా మా అమ్మకు ఒక శారీ తీసుకున్నా. ఆ శారీ ప్రైస్ ఎంతలో గెస్ చేసి కింద కామెంట్ చేయండి. ఎగ్జాక్ట్గా ఎవరు కరెక్ట్గా గెస్ చేసి కరెక్ట్ ఆన్సర్ ఎవరు కామెంట్ చేస్తారో వాళ్ళకి 1000 రూపీస్ గివ్ అవే ఇస్తాను అన్నమాట. దిస్ ఈజ్ మై ఫస్ట్ గివ్ అవే. ఖచ్చితంగా ఇస్తా 1000 రూపీస్ కరెక్ట్గా కామెంట్ చేసిన వాళ్ళకి. అండ్ నా నెక్స్ట్ వీడియోలో వాళ్ళ నేమ్ అండ్ ఫొటోస్ యాడ్ చేస్తా అండ్ ఇన్స్టాలో పోస్ట్ చేస్తా. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు. ఇది వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి యొక్క మందిరం అన్నమాట. చూడండి చిన్నగా, లోపలికి పర్మిషన్ లేదు కెమెరా మీకు చూపిస్తుంటే. జస్ట్ సైడ్కి చూడండి అంతే. ఓకే, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయిపోయింది. ఇక్కడ తీర్థం పెడతారు, తీర్థం తాగుదాం. ఒకటే కప్పు పోసిండు, ఇంకో కప్పు పోయమంటే పోయలేదు. సో ఒక కప్పు తాగిన తీర్థం, ఒక స్పూన్. కొంచెంసేపు కూర్చున్న తర్వాత ప్రశాంతంగా కూర్చొని మీకు గుడి సర్కిల్ మొత్తం చూపిస్తా. ఒక 2 నిమిషాలు కూర్చుంటా. సో పదండి మీకు గుడి మొత్తం చూపిస్తా. సర్కిల్ లోపల ఏమేమి ఉందో. మనం ఇప్పుడు ప్రజెంట్ చూసేది ఆంజనేయ స్వామి యొక్క మందిరం. ఇది కంప్లీట్గా ఆంజనేయ స్వామి గుడి. చూడండి లోపల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది, మనకు క్లారిటీగా కనిపించేది. ఇది వచ్చేసి గుడి ప్రాంగణం అన్నమాట. పక్కన నాయగారులు ఉన్నారు, వాళ్ళకి ఏదో హోమమో ఏదో సంథింగ్ ఏదో నడుస్తుంది, దాని గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. ఇదంతా సర్కిల్ అన్నమాట. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నది శివుని యొక్క గుడి మనం చూస్తున్నది. చూడండి ఎంత ఆర్కిటెక్చర్ సూపర్ అంటే సూపర్ వేసారు.
పోస్టర్ అనేది డిజైనింగ్ మస్తు ఉంది. ఇది వచ్చేసి నంది, శివుని యొక్క గుడి అది. ఇది నంది. మనం దండం పెట్టుకుందాం. మీరు కూడా చూసేవాళ్ళు దండం పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ సో ఇవి నవగ్రహాలు అన్నమాట. నవగ్రహాల చుట్టూ 9 రౌండ్లు అయితే తిరిగిన. 9 రౌండ్లు ఖచ్చితంగా తిరగాలి. మీరు ఎప్పుడన్నా నవగ్రహాల దగ్గరికి దర్శనానికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా 9 రౌండ్లు అయితే తిరగండి. ఓకే, ఇది మొత్తం గుడి సర్కిల్ అన్నమాట. గుడి లోపల ప్రదక్షిణ చేయడానికి స్పేస్ అన్నమాట. ఇది ఇట్లనే గుడి చుట్టూ తిరుగుతారు. గుడి చాలా పెద్దగా ఉంది, నేను చిన్నగా ఉందేమో అనుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీపారాధన అన్నమాట. ఒక్కొక్క దీపానికి 50 రూపీస్ అన్నమాట. సో అమ్మవారికి ఇలా దీపారాధన చేస్తారు ఖచ్చితంగా మొక్కుకున్నవారు. ఇలా భక్తితోని మొక్కాలి ప్రతి ఒక్కరు, గుడికి వచ్చిన వాళ్ళందరూ. అలాగైతేనే దేవుడు కరుణిస్తాడు. సో నేను కూడా మొక్కిన, అది అంటుపెడితే అంటుకుంటే డైరెక్ట్ అంటు పెట్టేసిన అలా. సో చూడండి, కొంచెం గాలింది అయినా పర్లేదు, మన మొక్క అయితే తీరిపోయింది. జై కనకదుర్గ. ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు కలిసారు, హాయ్ చెప్తున్నారు చూడండి. వాళ్ళతో 2 minutes మాట్లాడినా. నెక్స్ట్ వచ్చేసి పక్కన కనిపించేది ఆదిశంకరాచార్యుల యొక్క విగ్రహం. గుడి యొక్క ప్రాంగణం ఇలా ఉంది చూడండి. శ్రీ అమ్మవారి కనకదుర్గ అమ్మవారి యొక్క విగ్రహం. మెయిన్ గుడి యొక్క అట్రాక్షన్ ఇదే అన్నమాట. కంప్లీట్గా చూడండి, రష్ ఎంత ఉందో. చాలామంది వచ్చారు సండే కాబట్టి. మనకు కనిపిస్తుంది యోగశాలనంట. ఈ పక్కనే ఏదో గుడి ఉంది, ఏ గుడి అని దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఇది కనకదుర్గ అమ్మవారి ఆవాస నిలయం అంట, ఆవాస నిలయ మందిరం అంట. సో లోపలికి వెడదాం, దర్శనం చేసుకుందాం. ఎంట్రీ ఇలా ఉంది, లోపలికి వెళ్తున్నా. ఇక్కడ దండలు ఫేమస్ అంట 2. ఈ పాప 2 దండలు తీసుకుంది. ఒక దండి వంటి వెళ్ళి, అందుకే నేనే 2 కొనుక్కున్నా. దర్శనం చేసుకోండి మీరు కూడా. రైట్, నెక్స్ట్ ఇది వేప చెట్టు. ఇక్కడ అమ్మవారికి ముడుపులు కట్టి ఇలా పూజిస్తారన్నమాట. సో ఇది యోగశాల. పక్కనే వాటర్ ఉన్నాయి, డ్రింకింగ్ వాటరు సూపర్ ఉన్నాయి, మంచి టేస్ట్. ఫిల్టర్ వాటర్ కాకుండా కానీ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి, మంచి టేస్ట్ ఉన్నాయి, తాగొచ్చు. సూపర్, మన వాటర్ లాగానే ఉన్నాయి. ఇది మొత్తం సర్కిల్ అన్నమాట, గుడి యొక్క సర్కిల్. ఇక్కడ కూర్చుంటారు చాలామంది, ఇటు అటు గుడి లోపల ఎక్కడైనా కూర్చోవచ్చు. చాలా అంటే చాలా విశాలంగా ఉంది అండ్ చాలా క్లీన్గా ఉంది గుడి. గుడి సెక్యూరిటీ ఎవరైతే ఉందో క్లీన్ చేసేటోళ్ళు, మేనేజ్మెంట్ చాలా బ్యూటిఫుల్గా ఉంచారు గుడిని అయితే. అస్సం చాలా బాగుంది చూడండి. కొండ, ఈ కొండ మధ్యలో టెంపుల్ పక్కనే చెరువు. అస్సం అట్మాస్ఫియర్ అయితే సూపర్ ఉంది. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత నాకైతే ఇక్కడే ఉండాలనిపించింది. ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు ఉన్నా కానీ అస్సలు బోర్ కొట్టదు. ఎంతసేపు ఉన్నా ఇంకా ఇంకొంచెం సేపు ఉండాలని అనిపిస్తుంది తప్ప ఎందుకు వచ్చినా జల్దీ వెళ్ళిపోదామని అయితే అనిపించేది. అంత ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ టెంపుల్. నేను విజిట్ చేసిన చాలా టెంపుల్లలో టెంపుల్ బెస్ట్. ఖచ్చితంగా ఒక్కసారన్నా వచ్చి చూడాలి. ఖచ్చితంగా మన లైఫ్లో పక్కా వచ్చి చూడాలి. సర్కిల్ ఎవరన్నా ఉంటే పక్కా రండి. అండ్ లాంగ్ నుంచి అయినా కానీ వచ్చి చూడండి ఫ్రెండ్స్. ఈ టెంపుల్ దగ్గర ఫోటోలు దిగడానికి చూసిరా, అస్సలు సందే లేదు. నేను ఫోటోలు దిగుదామని అక్కడ దగ్గరికి వెళ్ళి చూసేసరికి తాపకోవలు వస్తూనే ఉన్నారు, ఫోటోలు దిగుతూనే ఉన్నారు. నెక్స్ట్ ఇది వచ్చి లడ్డు కౌంటర్ అన్నమాట. ప్రసాదం యొక్క డీటెయిల్స్ చూడండి. పులిహోరకి 20, చెక్కల లడ్డూకి 20, బెల్లం లడ్డూకేమో 30, రవ్వ కేసరికేమో 25 అన్నమాట. నేను ఒక 2 లడ్డూలు 2 పులిహోర తీసుకున్నా. సో అక్కడ బిల్ ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ లడ్డూలు తీసుకోవాలి, టికెట్ ఇస్తారన్నమాట. అక్కడ చూడండి, ఒక లడ్డు ఒకటి, ఇది ఇంకా 2 పార్సల్ ఉన్నాయి. ఇది వచ్చేసి టెంపుల్ యొక్క బ్యాక్ సైడ్ అన్నమాట. ఈ పక్కన పార్క్ లాగా ఉంటుంది, టూరిస్ట్ ప్లేస్ లాగా. ఈ రైట్ సైడ్లో వచ్చేసి ఇది నాగదేవత యొక్క మందిరం అన్నమాట. చూడండి, సూపర్ ఉంది. పక్కన విగ్రహం కానీ ఫొటోస్ కానీ బాగున్నాయి. నాగదేవతకు దండం పెట్టుకోండి అందరూ నాగదేవతకు.
చలో రైట్. చూడండి ఇదే పార్క్ లాగా అట్మాస్ఫియర్ సూపర్ ఉంటుంది. ఇక్కడ ఫొటోస్ కానీ కూర్చుంటారు మామూలుగా. బాగుంది లొకేషన్ అయితే. పక్కన లేక్ ఉన్నది కాబట్టి, లేక్ నానుకున్నది కాబట్టి సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. చాలా బాగుంది లొకేషన్. ఫొటోస్కి కానీ వీడియోస్ కానీ అన్నిటికీ సూపర్ ఉంటుంది. ఇది చాలా దూరం ఉంది అటు లోపలికి, ఇంకొంచెం దూరం వెళ్ళి షూట్ చాలా అయిపోయింది. వెళ్ళిపోదాం ఇక టెంపుల్ నుంచి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మళ్ళీ ఎప్పుడు వస్తానో మళ్ళీ తొందరలోనే రావాలని కోరుకుంటున్నా. జై కనకదుర్గ. నెక్స్ట్ ఇవన్నీ బొమ్మలు ఉన్నాయి. ఒక బొమ్మ కొందామని అడిగిన వాళ్ళ రేట్లు బీభత్సంగా చెప్తారు. వాసిపోతుంది రేట్లు అయితే, అంత రేట్లు పెట్టలేము. రైట్ బాయ్.